అక్క, డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వే కార్ని డ్రైవ్ చేస్తూ వచ్చావా? అవును. అయితే ఏంటి? అయితే ఏంటా? డ్రైవర్కి జీతమిస్తున్నప్పుడు నువ్వెందుకు కష్టపడటం? తప్పేముంది? చాలా దూరం ప్రయాణం. తనొక్కడే డ్రైవ్ చేస్తే అలసిపోతాడుగా. నాకు కూడా డ్రైవింగ్ వచ్చు కదా, అందుకే సగం దారిలోంచి నేను స్టీరింగ్ తీసుకున్నా. అయితే మాత్రం తను నీ పక్కన కూర్చోవడమేంటి? చూడు నందిని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నీకు జన్మకే అర్థం కాదు. వదిలే, మీరండి. నమస్కారం మావయ్య గారు. ఏంటి వదిలేసేది? ఆ డ్రైవర్ని నువ్వు నెత్తిమీదకెక్కించుకుంటే రేపట్నుంచి ఇంట్లో ఎవరిదైనా మాట వింటాడా? అబ్బబ్బబ్బా నందిని, మాధవి అడుగు పెట్టగానే ఏంటి నీ గొడవ? అందర్నీ విసిగించకుండా కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. కంగ్రాచులేషన్స్, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది చేయడం నా బాధ్యత. ఏమ్మా, ప్రయాణం బాగానే జరిగిందా? అంతా బాగానే జరిగింది. మాధవి, ఎంతో మంది పోటీలో ఉన్న ఆ ప్రాజెక్టుని సాధించడం మామూలు విషయం కాదమ్మా. నీకు నా ప్రత్యేకమైన అభినందనలు. మావయ్య గారు, మీరు చూపించే అభిమానమే నాకు కొండంత బలం. అమ్మా! ఓ నాని, నువ్వెలా ఉన్నావు? ఒక్క ముఖమేంటి టూర్ నుంచి రాగానే ఇంతగా వెలిగిపోతోంది? ఈ సంతోషానికి కారణం ప్రాజెక్టు సాధించడమేనా, లేక అక్కడ ఇంకేదైనా జరిగుంటుందా? చిన్నమ్మగారు, నానిబాబు మీరొస్తేనే గాని స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు తెలుసా? హర్షబాబు గారు చెప్పినా వినలేదమ్మా. ఏ నాని, నిజమేనా? మరి నువ్వు ఫోన్ చేస్తానని ఎందుకు చేయలేదు? అడవి దారిలోంచి వస్తుంటే సిగ్నల్స్ దొరకలేదు కదమ్మా. మరి బయలుదేరేటప్పుడైనా ఎందుకు చేయలేదమ్మా? ఆ టైంలో ఫోన్ చేస్తే నువ్వు బజ్జునుంటావు కదమ్మా. అయితే లేపచ్చు కదా నువ్వు. బజ్జున్న వాళ్ళని లేపడం తప్పు కదమ్మా. రాణి గారిని ఇంత హుషారుగా నేనెప్పుడు చూడనే లేదు. మా మంచి అమ్మ నా కోసం ఏం తెచ్చిందంట? అడవిలోంచి నీకోసం ఒక పెద్ద పులిని తీసుకొచ్చిందంట. అమ్మో, పెద్ద పులే? ఏది? ఎక్కడా? నీ ముందే ఉందిగా, మింగేస్తా. డౌటే లేదు, ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. చూసావా పార్వతి, మాధవి లేనప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టుంది. అవునండి, కోడలు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టగానే నవ్వులు కేరింతలు మొదలయ్యాయి. ఏంటక్క, పట్టరాని సంతోషంతో నువ్వు గాల్లో తేలిపోతున్నట్టున్నావే, ఏంటి కథ? అదేదో మాకు కూడా చెప్తే సంతోషిస్తాం కదా. కథ ఏంటి? ఫస్ట్ టైం ఒకదాన్నే వెళ్ళినందుకు అనుకున్నది జరిగింది కదా, అందుకే. మా అక్క చెప్పదు గాని డ్రైవర్ బాబు నువ్వు చెప్పు. చెప్పమంటుంటే ఏం జరిగినా మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. ఒకవేళ నేను పొరపాటున ఎవరి దగ్గరైనా నోరు జారితే ఇంకెప్పటికీ నీతో మాట్లాడను కూడా. అమ్మో, ఏంటి చెప్పేది? చెప్పాల్సిందంతా చిన్నమ్మగారే చెప్పారు కదా. సరే అండి, నేను బయటికి వెళ్తాను. సరే సరే మాధవి, నీ కొడుకు ఇవాళైనా స్కూల్కి వెళ్తాడో లేదో కనుక్కుని రెడీ చెయ్యమ్మా. నేను వెళ్ళను, ప్లీజ్ అమ్మా.
ప్లీజ్ 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 అబ్బబ్బా సరే సరే దా 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 దా. ఇవాళ మన ఇద్దరము హ్యాపీగా ఆడుకుందాం. భలే భలే భలే. ఐ లవ్ యూ అమ్మా. నా బంగారు కొండ. సంథింగ్ రాంగ్. ఏదో జరిగింది. కావాలని అదంతా అక్క దాస్తోంది. ఏంటా రహస్యం? ఎంతో నమ్మకంగా మా వదిన నన్ను కంప్యూటర్ కోర్సులో చేర్పిస్తే ఫైనల్ ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి నా ముఖాన్ని ఎలా చూపించగలను? చెప్పానంద్. చూడండి మేడం, ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లోనే ఓడిపోయినట్టు ఎందుకు బాధపడుతున్నారు? వైఫల్యాలే విజయానికి సోపానాలు అనే మాటను మీరు వినలేదా? నీకే ఒక్క బ్యాక్ లో కూడా లేకుండా బీటెక్ లో ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకున్నావు. ఎన్నైనా చెప్తావు. మేడం, మీకు మాత్రం ఏం తక్కువ? బుద్ధి తక్కువ ఈ కోర్సులో చేరాను. ఇదంతా నా వల్ల కాదని అర్థమైపోయింది. ప్లీజ్ మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మీకు లేనిది బుద్ధి కాదు, కాన్సంట్రేషన్, కాన్ఫిడెన్స్. ఆ రెండు ఉంటే ఆఫ్టర్ ఆల్ ఈ డేటా కోర్స్ ఏంటి, మీరు ఏకంగా ఏఐ టూల్స్ కోర్సునే పూర్తి చేయగలరు. బెంచ్ క్లాస్ టికెట్ కి గతి లేదు గాని బాల్కనీ టికెట్ కావాలన్నట్టు నా ముఖానికి ఏఐ కోర్స్ కూడానా? ఏ మీ మొహానికి ఎంత తక్కువ? అయితే నా మొహం అంత బాగుంటుందా? ఇదిగో ఇదే కాన్సంట్రేషన్ లేకపోవడం అంటే. తెల్లారి లేవగానే రీల్స్ చూద్దామా, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేద్దామా, సినిమాలకి షికార్లకి తిరుగుతూ బిందాస్గా బతుకుదామా అని అనుకుంటే స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు లైఫ్ జాలీగానే గడుస్తుంది. అనుకున్న టార్గెట్ ని చేరుకోలేనప్పుడు అందరూ జాలి పడేలాగా ఇదిగో మనకి మనమే పెద్ద జీరో అని ఏడుపు వస్తుంది. అర్థమైంది ఆనంద్, కానీ ఇప్పుడు ఏం చేయను? సిటీకి వెళ్ళి నువ్వు వెలగబెట్టింది ఇదా అని మా అన్నయ్య కోప్పడితే ఏమని సమాధానం చెప్పను? పూజా మేడం, నా మీద మీకు నమ్మకం ఉందా? హా, నమ్మకం లేకపోతే నీతో కలిసి ఇక్కడి దాకా రాగలనా? సరే, అది ఇవ్వండి. ఆనంద్, ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్ ఏం చేస్తున్నావు? ఆనంద్, ఫెయిల్యూర్ అనే మాటలు మీ మైండ్లో నుంచి తుడిచేయండి. సక్సెస్ ని సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు నుంచే ఏఐ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కష్టం అని విన్నాను. ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు. అదిగో అంత పెద్ద బిల్డింగ్ కట్టడం కష్టం అనుకుంటే ఈ సిటీ ఇంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యేదా? సరే బాబు, నేను యావరేజ్ స్టూడెంట్ అని నాకు తెలిసిపోయింది. ఏఐలో చేరాక కూడా ఏమైనా డౌట్స్ వస్తే ఎవరు తీరుస్తారు? నేను ఈ మధ్య ఏఐ టూల్స్ కి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేశాను. హా, మరి నాతో చెప్పలేదే? కోర్స్ పూర్తయ్యాకే చెప్పాలని ఆగాను. ఒక్క మాట గుర్తుంచుకోండి, రాబోయే 2-3 ఏళ్లలో గ్లోబల్ టెక్నాలజీ మొత్తం మారిపోతుంది. అప్పుడు రూల్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఆనంద్, నీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి అనే పట్టుదలను పెంచుతున్నాయి. దట్ షుడ్ బి ది స్పిరిట్. గెలుపు అనే మాటల్లో మజా ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీ గెలుపును చూసి నలుగురు చప్పట్లతో నిన్ను అభినందించినప్పుడు. ఆనంద్, ముద్దపప్పే అనుకున్నాను కానీ నువ్వు ఇంత బాగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎదురు దెబ్బలు తిన్న బాధలోంచి ఎదిగి చూపించాలి అనే పంతంలోంచి. ఆనంద్, సిన్సియర్గా చెప్తున్నాను, ఇన్నాళ్ళుగా నేను నిన్ను నా వెంట తిప్పుకోవాలనుకున్నాను. కానీ ఈ క్షణం నుండి నేను నిన్ను ఫాలో అప్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సరే పదండి. శివా, శివా, మళ్ళీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
చూడు శివ, చూడు, నువ్వు ఎంతో ప్రేమతో కొనిచ్చిన గాజులు పగిలిపోయాయి. ఏంటి మళ్ళీ గాజులు పగిలిపోయాయా? అవును, మొట్టమొదటిసారి తన జీతం డబ్బులతో మా ఓడు నా కోసం గాజులు ఇస్తే ముక్కలు ముక్కలైపోయాయి. ముందు ఆ ఏడు పాపు. నువ్వేదో కొంపలు మునిగిపోయినట్టు ఏడు మొహంతో వచ్చావని వీళ్ళు చెబితే ఏమైందా అని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా ఆడపిల్లవి, చేతి గాజులు పగిలిపోయేంత దూకుడుగా ఎందుకు నడిచావు? అది కాదు. ఏంటి కాదు? అసలు ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను శివ? ఇక ఆపుతావా? చిన్నపిల్లలాగా ఏంటా శోకాలు? సోకాలు పెట్టక ఇంకేం చేయనమ్మా. ఆ దరిద్రుడు, ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు. అబ్బా, తిట్టింది చాలే గాని ఎవరు నిన్ను ఏం చేశారు ముందు అది చెప్పు. మళ్ళీ ఇంతలా ఏడుస్తోందంటే మళ్ళీ ఆ బాబురావే మళ్ళీ నేదో చేసుంటాడు. ఏంటి బాబురావు గారా? ఆ సచ్చినోడే. నేను రోడ్డు మీద పోతుంటే కావాలనే నన్ను అడ్డమైన మాటలన్నాడు. నా చెయ్యి పట్టుకోబోయాడు. మళ్ళీ నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆ పెనుగులాటలో నన్ను తోసేస్తే నేను కింద పడ్డాను. నా గాజులు కూడా సగం ముక్కలైపోయాయి. చిచి, ఏం మనిషి! పెళ్ళిడొచ్చిన కూతుర్ను పెట్టుకుని అంతకి తెగిస్తాడా? చిన్నమ్మగారు, ఇప్పుడే కాదు, ఇంతకుముందు క్వారీలో కూడా బాబురావు గారు మళ్ళీని బలవంతం చేయబోయారు. నేను అడ్డుపడి బెదిరిస్తేనే వెనక్కి తగ్గాడు. అవ్వా, అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వాడికి ఇంత నీచమైన బుద్ధి ఎలా వచ్చిందమ్మా? మళ్ళీ అంత జరిగితే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఎందుకు ఊరుకుంటాను? చేతికి అందిన బండరాయితో ఆ గుంట నక్క తల పగలగొట్టాను. మళ్ళీ ఎంతైనా పెద్దోళ్ళు, అలా తిట్టొద్దు. పెద్ద కుటుంబంలో పుట్టినంత మాత్రాన పెద్దవాళ్ళైపోరు. సభ్యత, సంస్కారం ఉంటేనే గౌరవించబడతారు. థు, వాడి బతుకింకా గౌరవం ఏంటమ్మా? ఇంటికొస్తాడుగా, అందరి ముందు పంచాయతీ పెట్టి చెప్పు తీసుకొడతాను. మళ్ళీ ఇది నీ ఇల్లు కాదు. మాట మాట తేడా వస్తే బాగోదు. జాగ్రత్త. క్షమించండి అమ్మా, ఆవేశంలో నోరు జారాను. ఇలాంటి విషయాల్లో గొడవ పడితే మంచిది కాదు. తప్పు చేసిన మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. ఇవాళ మళ్ళీని చూసుకోవడానికి పెళ్లివారు వస్తామని కబురు చేశారు. నీ మీద మోజుపడ్డ నాకు లొంగకపోగా నా తలనే పగల కొడతావా? నువ్వు మాత్రం హాయిగా పెళ్లి చేసుకుని సిటీలో నీ మొగుడితో కులుకుదామనుకుంటున్నావా? ఈ బాబురావు కంఠంలో ప్రాణం ఉండగా నీకు పెళ్లి జరగదు, జరగనివ్వను. ఎవరు మీరు? నేనెవరో తర్వాత చెప్తాను. మిమ్మల్ని చూస్తే మా ఊరి వాళ్ళలా లేరే. ఎవరు మీరు? మేము సిటీలో ఉంటాం.
ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. మళ్ళీ కోసం వచ్చేది వీళ్ళే అన్నమాట. ఈ ఊళ్ళో ట్రక్ డ్రైవర్ వీరయ్య గారిల్లు ఎక్కడో మీకు తెలుసా? ఈ ఊరే మాది. ఒక వీరయ్య గురించేంటి, ఇక్కడ ఉండే వాళ్ళందరి జాతకాల గురించి కూడా మాకు తెలుసు. అవును, వీరయ్య గురించి అడిగారంటే కొంపదీసి మీరు వాడి కూతురు మళ్ళీ చూసుకోవడానికి రాలేదు కదా? అవును, ఆ పిల్లని చూడ్డానికే వెళ్తున్నాం. అవ్వవ్వవ్వ, ఆ తిరుగుబోతు పిల్లనా? ఏంటండి మీరు అంటుంది? నేననడం కాదండి, ఆ మళ్ళీ భాగవతం గురించి ఊర్లో ఎవరినడిగినా చెప్తారు. చూడబోతే కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళ ఉన్నావు. ఈ దిక్కుమాలిన సంబంధం గురించి నీకెవరు చెప్పారయ్యా? పెళ్లిళ్ళ పేరయ్యా, పిల్ల బాగుంటుంది అంటే ఎగేసుకుని వచ్చావన్నమాట. పెళ్లిళ్ళ పేరైదేం పోతుందయ్యా? ఈ పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోయేది నీ బతుకేగా. అసలు మీరెవరండి? నేను ఈ ఊరి జమీందారు గారి సొంత మనిషిని. ఆ వీరయ్య వాడి కూతురు మళ్ళీ కూడా పనిచేసేది మా క్వారీలోనే. అక్కడే శివ అనే ఓ దిక్కుమాలిన కూలీవాడు మల్లిని తగులుకున్నాడు. రామ రామ, చట్టాపట్టాలేసుకుని వాళ్ళిద్దరూ ఇకలు పక్కపక్కలు. చూడలేక నేనే సిగ్గుతో చచ్చిపోయేవాణ్ణి. ఛ! నిజంగానా? మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? కానీ ఆ వీరే చాలా మంచోడని విన్నామే. ఆడు మంచోడే. ఆడు కళ్ళు గప్పి అడ్డమైన తిరుగులు తిరుగుతుంది ఆ మళ్ళీ. అందుకే ఊరంతా గుప్పు మనకు ముందే గప్చిప్గా కూతురు పెళ్లి చేసి వదిలించుకోవాలనుకుంటున్నాడు. కన్నాక అన్నీ తెలిసినా కడుపులో పెట్టుకోక తప్పుతుందా? ఆ శివ ఎవరు? తాడు బంగారం లేనోడు, తేనె కోసం పువ్వు మీద వాలే పోతుటీగలాంటోడు. ఈ ఊళ్ళో ఎవరినడిగినా చెప్తారు జంటగా తిరిగే ఆ మళ్ళీ శివల గురించి. ఇదిగో, మీరెవరో తెలియకపోయినా మీ మంచి కోరి చెప్తున్నాను. కోడలు గుణం లేనిదైతే మీ వంశమే భ్రష్టు పట్టిపోతుంది. ఆలోచించుకోండి. శివ, అంత దూరం వెళ్ళొచ్చావు కదా, ఆ విశేషాలేంటో చెప్పు. అబ్బో, ఒకటా రెండా? చాలానే ఉన్నాయి మళ్ళీ. అవునా? ఏంటబ్బా అవి? చెప్పు చెప్పు. చెప్పు శివ, ఆ విశేషాలేంటో మేం కూడా వింటాం. నేను చిన్నమ్మ గారు అంత దూరం వెళ్ళామా, తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, చెప్పు శివ, ఏం జరిగింది? పాము, అంత పొడుగున నాగుపాము కనిపించింది. ఓ, నాగుపామి? అప్పుడేం చేశారు? నాగుపాముని ఏమీ చేయకూడదు కదా, అందుకే అది వెళ్ళిపోయేదాకా ఆగి అప్పుడు బయలుదేరాం. మామయ్య గారు, కాఫీ. శివంకుల్, లయన్స్ గాని ఎలిఫెంట్స్ గాని కనిపించాయా? చెట్ల కింద మాత్రం చాలా కోతులు కనిపించాయి తెలుసా? కోతులు మన ఊళ్ళో కూడా ఉన్నాయిగా. మన ఊళ్ళో ఏం కర్మ, ఇప్పుడు నా ముందే ఉంది కదా. మళ్ళీ సరదాగా అన్నానులే. సరదా కట సరదాకి
నేను కోతినైతే నువ్వు కొండ ముచ్చువా? అబ్బబ్బబ్బా, మీ గొడవ ఆపండికా. ఇదిగో పార్వతి, నాకెవరో ఆన్లైన్లో పంపించారు. ఏంటండి అది? మనసు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఆ పరమేశ్వరుణ్ణి ఇలా ప్రార్థించాలి. అదేంటో వినాలని నాకు ఉంది, చెప్పండి మావయ్య. రోజు పొద్దున్నే లేచి ఆ సదాశివుణ్ణి ఇలా స్మరించుకోవాలట. అనయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. శివ, ఇది నీకెలా తెలుసు? ఆ శివయ్య గుళ్ళో మా శాస్త్రి బాబాయ్ నేర్పించారు. ఓ, అది మాత్రమే కాదు, నాకు శ్రీభైరవ స్తోత్రం, కాలభైరవ అష్టకం, ఇంకా శివ పంచరత్న స్తోత్రాలు అవన్నీ కూడా వచ్చు. బాబురావు, తలకా దెబ్బేంటి? చెప్పరా, ఏమైంది? అది చెప్పండి సారు. పెద్దయ్య గారు అడుగుతుంటే అలా నీళ్లు నములుతుంటారే, ఎవరైనా బండరాయితో పచ్చడయ్యేలాగా తల మీద బాదినట్టుందా?